రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో వేడుకలు జరుపుకున్నారు. ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. రైతులకు ఉగాది గొప్ప పండుగ అని తెలిపారు. పరాభవ సంవత్సరంలో చెడు, దుష్టత్వంపై నీతి మంచి గెలుపొందాలని ఆకాంక్షించారు. అన్నదాతల సంక్షేమం, అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రభుత్వం తరపున జరిగిన ఉగాది వేడుకలకు అటెండ్ అయ్యారు సీఎం. రైతులకు, రైతు కూలీలకు ఉగాది గొప్ప పండుగ అని చెప్పారు. రైతులను రాజును చెయ్యాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ నెల 22న అన్నదాతలకు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఉగాది పండుగ ప్రధానంగా వ్యవసాయదారులకు, వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు, రైతు కూలీలకు ఇది ఒక గొప్ప పండుగ. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజును చేయాలన్న లక్ష్యంతోనే మా ప్రభుత్వం ప్రధానంగా ముందుకు వెళ్తుంది. గత పాలకులు 8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి వెళ్లారని చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఈ బడ్జెట్ ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకున్నా పేదలకు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ, రైతు భరోసా ఇస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గాంధీ భవన్లో ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు నేతలు. శ్రీ పరాభవ నామ సంవత్సర సందర్భంగా దుష్ట శక్తులకు పరాభవం కలగాలని ఆకాంక్షించారు. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం పైన ప్రజలు ఏదైతే ఆశీస్సులు ఇస్తా ఉన్నారో, ఏదైతే ఆశలతో ఉన్నారో అవన్నీ కూడా నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని ఆశిస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రజలందరూ పాడి పంటలతో, సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో అన్ని కుటుంబాలు ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వంలో దిగ్విజయంగా ఎదగాలని, రాష్ట్రం ప్రపంచంతో పోటీపడి స్థాయిలో అభివృద్ధి చెందేటట్టుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా, పండుగ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అప్పులు ఎట్లా 3 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అప్పులు ఇంకా మిత్తి ఈ 2 సంవత్సరాలలో మన ఉప ముఖ్యమంత్రి గారు బ్యాంక్స్కి కట్టడం జరిగింది. ప్రజల పాలన చేయాలి, ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఇవన్నీ కార్యాచరణ తీసుకుంటున్నారు. దేశంలో ఎక్కడా డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మనకు సరిపడే గ్యాస్ చమురు నౌకలలో వస్తోందన్నారు. మహిళలు గ్యాస్పై ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు నేతలు. ఈ ఏడాది ప్రధాని మోదీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధం జరుగుతున్నటువంటి వాతావరణంలో గ్యాస్ ఒక ధరగానే, పెట్రోల్ ధరగానే మన దేశంలో పెరగలేదు. G20 సంబంధించిన అనేక దేశాల్లో 20 నుంచి 50% దాకా గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగినాయి. ఈరోజు నిజంగా ఎక్కడ కూడా గ్యాస్, డొమెస్టిక్ గ్యాస్ కొరత ఎక్కడ లేదు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైనా సమస్యలు వచ్చినా కూడా దాన్ని విజయవంతంగా అధిగమిస్తామనేటువంటి విశ్వాసము ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకున్నది. తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలు వేడుకల్లో పాల్గొన్నారు. వేద పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. ప్రభుత్వం చేసే లోటుపాట్లతో రాష్ట్రంలో ప్రతిపక్షం బలపడుతుందన్నారు. రైతుల సమస్యలపై ప్రతిపక్షాల కృషి ఫలిస్తుందన్నారు. డాడీ మోడీ, చిన్న మోడీ పైనే తన పోరాటం ఉంటుందన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. తనకు ఎవరితోనూ రాజీ లేదని, బీఆర్ఎస్ తో తన ఇష్యూను సీఎం రేవంత్ అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారని చెప్పారు. అసెంబ్లీలోనూ కాంగ్రెస్ సభ్యులు తన ఇష్యూను వాడుకుంటున్నారన్నారు. మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తానని, తమ పార్టీ సక్సెస్ అవుతుందని తెలిపారు. జాగృతి కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు కవిత. తర్వాత మీడియాతో చిట్ చాట్ చేశారు. తన ఎజెండా ప్రజల ఎజెండా అని, ప్రజా సమస్యలపై ఎక్కడా కాంప్రమైజ్ కానని క్లారిటీ ఇచ్చారు. తన పోరాటాలన్నీ ఖమ్మం వెలుగుమట్ల తరహాలోనే ఉంటాయని చెప్పారు. దీపదేవతాభ్యో నమః నమస్కారం సమర్పయామి. ఉదీప్యస్య జాతవేదో. ఉగాది సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. తెలుగు సంవత్సరం ఆరంభం సందర్భంగా దైవ సన్నిధిలో గడిపారు భక్తులు. భగవంతుడి దయతో పరాభవ నామ సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.